ఏం పెద్ద ఆయన ఏంటి దిగాలుగా వస్తున్నావు నాకెందుకులే అన్నట్టుగా. ఏ ఊరు మీది? ఓకే ఓకే. ఏంటి పొలం దగ్గరికి వెళ్ళి వస్తున్నావా? ఎన్ని ఎకరాలు ఉంది? అది వాసుదేవరెడ్డి అని అయింది. అది ఇక్కడ ఎకరా ఏమాత్రం ఉంటది? ఇక్కడ ఎకరా 20 తక్కువ లేదు. 20 లక్షలు సెటిల్మెంటేనా? నీళ్ళు బాగా పడతాయా? నీళ్లు బోర్లు తక్కువే, కాలువ నీళ్ళు ఎక్కువ వస్తాయి కదా. మరి ఇగో ఇవన్నీ వరి పంట లాగుందిగా, మరి వరి అంటే నీళ్ళు లేని పండదుగా. నీళ్ళు అంటే కాలువ నీళ్ళు వస్తాయి. కాలువ ఈ కాలువ సోమశిల ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి నీళ్ళు వస్తాయి. ఓ, కాలువలకు కూడా వెళ్తాయి. నీ పేరేంటి పెద్ద ఆయన? పేరు వెంకయ్య. వెంకయ్య, ఓకే. ఇగో ఇవి చదువుకున్నారు ఏమన్నా? అది ఇంటి దగ్గర చదివించుకోండి పిల్లలతోటి. అవి యేసుక్రీస్తు దేవుడి మాటలు. అవి మీరు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఆయన సర్వమాన్య వాళ్ళ కోసం ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో చాలా మంది దేవి దేవతలు ఉన్నారు, కానీ ఎవరు 3వ రోజున తిరిగి లేచిన దేవుడు లేడు. ఆయన ఒక్కడే సజీవుడు. అందరు ఇంకా జీవ సమాధి అసమాధి సమాధి అని కూలిపోయారు. ఆయన మళ్ళా రానై ఉన్నాడు. అందుకని మనం ఆయన నమ్ముకుంటే మోక్షానికి చేరతాం. ఆయన నిజమైన లోకరక్షకుడు. ఆయన రక్తంలోనే ప్రతి పాపము కడగబడుతుంది. ఇంక వేరే ఏ రక్తం, ఏ కోళ్ళు మేకలు కోసుకొని మనం ఏదో దేవుడి పేరు చెప్పుకొని తింటాం తప్ప ఏం ఉపయోగం లేదు. మన పాపాలు పోవాలి అంటే యేసుప్రభుని నమ్మాలి. తెలుసుకుంటే బాగుంటుంది. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పెద్ద ఆయన.